Very good morning to my dear final year students. Last class 5A genetics law Mendel experiments. Pea plant is an experimental plant and 7 characteristic features regarding dominant versus recessive. What are the factors involving to those Mendel experiments conducted in pea plant is an experimental plant అనేటటువంటిది లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. సో నవ్ ఇట్ సెల్ఫ్ టుడే we discuss about the principle of Mendelian inheritance. ప్రిన్సిపల్ ఆఫ్ మెండేలియన్ ఇన్హెరిటెన్స్కి వెళ్ళాలి అంటే బిఫోర్ వీ హ్యావ్ టు బేసిక్ ఐడియా రిగార్డింగ్ ద క్రాసింగ్ టెక్నిక్. క్రాసింగ్ టెక్నిక్ అనేటటువంటిది దేని బేస్ చేసుకుని మనం చూస్తున్నామంటే హియర్ ద క్రాసింగ్ టెక్నిక్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద టూ కాంట్రాస్టింగ్ అంటే మెండల్ క్రాస్డ్ టూ డిఫరెంట్ ఇన్ దేర్ క్యారెక్టర్స్. సో ఇక్కడ మనం చేసేటటువంటి ఒక ఎగ్జాంపుల్ని మీ ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో లెట్ us అవర్ టాపిక్ ఈజ్ ఫస్ట్ క్రాసింగ్ టెక్నిక్స్లో మోనోహైబ్రిడ్ గురించి చూద్దామండి. మోనోహైబ్రిడ్. సో హియర్ మోనో మీన్స్ సింగిల్. Hybrid means the combination of two characters, the combination of two individuals, a gene having ability to produce two varieties. So here what are the two combinations? So I would like to explain today the color differentiation of the Hibiscus rosa sinensis. So okay, ఇక్కడ నేను తీసుకునే ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్లో రెడ్ హైబిస్కస్ ఈజ్ డామినెంట్ ఓవర్ వైట్ హైబిస్కస్. రెడ్ డామినెంట్ని వైట్ హైబిస్కస్తో క్రాస్ చేస్తే హియర్ ద పేరెంట్స్ ఆర్ క్యాపిటల్ ఆర్ఆర్ ఈజ్ ద డామినెంట్, small rr it represents white color. So when these are the gametes. After then here we can produce capital R, small r. It is the F1 generation, that means first filial generation. Here the character is capital R, small r encodes red color. So it is the homozygous character capital RR. It is the homozygous small rr recessive, and when we combine the two type of genes, here we can produce the heterozygous condition, that is the F1 capital R, small r, here express red color itself. So I will visualize the representation of the word. Here మనం ఇక్కడ ఎలా రిప్రజెంటేషన్ చేయొచ్చు అంటే ఇట్ కెన్ రిజెంబ్లెన్స్ యాజ్ లైక్ పేరెంట్స్ Punnett square table. In this Punnett square table, male female the gametes are the, చూడండి ఇక్కడ ఏం తీసుకోవచ్చు, capital R, then small r, capital R, small r. ఇక్కడ చూస్తే మనకి ఈ capital R నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ capital R ఇక్కడ ఉండేటటువంటి స్మాల్ ఆర్తో బైండ్ అయినప్పుడు క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ హెటరోజైగస్ అనేది ఫామ్ అవుతుంది. దెన్ హియర్ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్. సో దీన్ని మనం ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే మోనోహైబ్రిడ్లో క్యాపిటల్ ఆర్ఆర్ ఇట్ ప్రొడ్యూస్ రెడ్ కలర్, capital RR, so it is the heterozygous condition, capital R, small r. So dominant character is here red color, here capital RR red color, small rr white color.
So here we obtain two, the ratio is becomes two possible areas. First one is the phenotypic ratio. Phenotypic ratio. The phenotypic ratio, it gives red and white. So ఇక్కడ రెడ్ ఎన్ని వచ్చాయి అంటే క్యాపిటల్ ఆర్ఆర్, దెన్ capital R, small r, again capital R, small r, then small rr. సో దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే phenotypic ratio is 3:1. Phenotypic ratio is 3:1. The genotypic ratio is, it gives 1:2:1. ఎలా వచ్చింది 1:2:1 అంటే ఈ క్యాపిటల్ ఆర్ఆర్ అనేటటువంటిది కంప్లీట్ డామినెంట్ హోమోజైగస్ కండిషన్ క్యాపిటల్ ఆర్ఆర్. ఇంటర్మీడియట్ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, ఇవి ఎన్ని ఉన్నాయి 2, అండ్ లాస్ట్ వన్ ఈజ్ ద స్మాల్ ఆర్ఆర్. సో దీన్ని మీకు విజువలైజేషన్ కొరకు నేను ఏం చేస్తానంటే హియర్ the hibiscus rosa sinensis, it is the capital RR. The white color represent, చూడండి white color, so it is the small RR, capital R, small RR. సో ఇక్కడ మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది దీని నుంచి అంటే ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యేటటువంటిది క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ హెట్రోజైగస్ అయినా దీని నుంచి మనకు ఫామ్ అయ్యేటటువంటిది మాత్రం సేమ్ యాజ్ లైక్ డామినెంట్నే మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇదే ఎగ్జాంపుల్ని పన్నెట్ స్క్వేర్ ఈ యొక్క టేబుల్లో కనుక మనం చూస్తే ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యేటటువంటివి కూడా ఎలా ఉంటాయంటే ఫస్ట్ వన్ ఈజ్ ద క్యాపిటల్ ఆర్ఆర్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ద క్యాపిటల్ ఆర్ఆర్. ఇక్కడ కూడా మనకి ప్రొడ్యూస్ అయ్యేటటువంటిది ఇట్ ఈజ్ ఆల్సో క్యాపిటల్ ఆర్ఆర్. నెక్స్ట్ మళ్ళీ మనకి ప్రొడ్యూస్ అయ్యేటటువంటిది దీని నుంచి ప్రొడ్యూస్ అయ్యేటటువంటిది ఇట్ ఈజ్ ఆల్సో క్యాపిటల్ ఆర్ఆర్. And the last one is the so last ఇక్కడ మనకి ప్రొడ్యూస్ అయ్యేది స్మాల్ ఆర్ఆర్ ఇట్ సెల్ఫ్. లాస్ట్ మనకి ప్రొడ్యూస్ అయ్యేటటువంటిది స్మాల్ ఆర్ఆర్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ మనకి సో ద కలర్ రిప్రజెంటేషన్ కనుక మనం చూస్తే కలర్ రిప్రజెంటేషన్ అంటే ఇట్ ఈస్ ద మోనోహైబ్రిడ్ ఇట్ సెల్ఫ్లో ఒకసారి చూడండి ఓన్లీ ద కలర్ రిప్రజెంటేషన్ రెడ్ అండ్ వైట్ ఈ రెండింటిని క్రాస్ చేస్తున్నప్పుడు దీంట్లో మనకి ప్రొడ్యూస్ అయ్యేది క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ రెడ్ కలర్. సో వీటి నుంచి మనకి ఫామ్ అయ్యేటటువంటిది క్యాపిటల్ ఆర్ అంటే ఇక్కడ పేరెంట్స్ గ్యామెట్స్ తీసుకున్నప్పుడు క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్. అగైన్ ఇక్కడ కూడా ఇది మేలు ఇది ఫీమేల్ అండి, ఇది మేలు ఇది ఫీమేల్. ఇక్కడ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, దెన్ క్యాపిటల్ ఆర్ఆర్ కంప్లీట్ హోమోజైగస్ డామినెంట్. ఇక్కడ ఈ రెండు కంప్లీట్ హెటరోజైగస్ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్. ఇక్కడికి వస్తే స్మాల్ ఆర్ఆర్ అనేటటువంటిది వైట్ కలర్ని కోట్ చేస్తుంది. సో సింపుల్గా ఇక్కడ మనకి మోనో హైబ్రిడ్ అంటే ఏం చెప్తున్నామంటే మోనో మీన్స్ సింగిల్, హైబ్రిడ్ మీన్స్ కాంబినేషన్. బట్ ఇక్కడ మోనో హైబ్రిడ్ ఇట్ కెన్ ఎక్స్ప్లెయిన్ ద క్రాసింగ్ టెక్నిక్ ఈజ్ ఏ సింగిల్ కలర్ ఎన్కోడ్స్ దే హ్యావింగ్ 2 క్యారెక్టర్స్. సో మనకి డామినెంట్గా కనిపించే ఈ 3 రేషియో అంతా కూడా ఏముంటుందంటే ఇక్కడ కనిపించేటటువంటి డామినెంట్ కలర్. రెసిసివ్గా ఉండిపోయింది మాత్రం ఈ వైట్ కలర్ మాత్రమే ఉండిపోయింది. ఈ రేషియోని ఏమని పిలుస్తామంటే మోనో హైబ్రిడ్ రేషియో. సో మోనో హైబ్రిడ్ రేషియోలో మోనో మీన్స్ సింగిల్, ఇక్కడ కలర్ని ఎన్కోడ్ చేస్తుంది. హైబిస్కస్ రోజా సైనాన్సిస్లో ఇక్కడ రెడ్ కలర్ ఈజ్ డామినెంట్ ఓవర్ వైట్ కలర్. సో ఇక్కడ ఈ రెండింటిని కంబైన్ చేసినప్పుడు మనకి ప్రొడ్యూస్ అయ్యే హెటరోజైగస్ ఏం ఫామ్ అవుతుందంటే డామినెంట్నే కోట్ చేస్తుంది. సో దీన్ని పన్నెట్ స్క్వేర్ టేబుల్లో కనుక మనం ప్రొడ్యూస్ చేస్తే క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ ఆర్ఆర్, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, స్మాల్ ఆర్ఆర్. సో దీన్ని ఏమన్నామంటే 3:1. దిస్ ఈజ్ ద మోనో హైబ్రిడ్ రేషియో. ఓకే, నెక్స్ట్ సెషన్లో మళ్ళీ నేను మీకు మోనో హైబ్రిడ్ నుంచి ఇక్కడ మెండల్ లాస్ అనేటటువంటిది నెక్స్ట్ క్లాస్ చెప్తాను. ఓకే స్టూడెంట్.